గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ₹1 ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ, గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్వహణ కోసం కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 14-15వ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. మనరేగా నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీ ప్రభుత్వం. అంతేందుకు మన యొక్క పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1366 కోట్లతో 1366 కోట్లతో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో తెలంగాణలో ప్రైవేట్లో కానీ ఎక్కడ లేకుండా అద్భుతమైనటువంటి భవనాలు ఈరోజు బీబీ నగర్లో నిర్మాణం జరుగుతాం. 13,666 కోట్లు.